ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకొందురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ధర్మం ఆచరించే వారికి కీడేమీ సంభవింపదు. సమయం వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకుందరు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయం అతని ఎడమ చేతిని ఆడించును. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. జ్ఞానం వివేకం గల అని ఎదుటినే ఉన్నది, బుద్ధిహీనుని కనులు బుద్ధిగంతములలో ఉండును. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనంలో ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైన వివేచింపబడడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకంగా చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద భూమి ప్రతి ప్రయత్నంకు సమయం కలదు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకం గలవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలియనిగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చివరిగా ఒక మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయం పోనీకి సద్వినియోగం చేసుకొంచు సంఘమునకు వెళ్ళుట వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని ఎంతో కాచి కాపాడి మీ మహాత్మ మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.